హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫైనల్లీ టుడే మనం జిమ్నీ టైర్స్ అప్గ్రేడ్ చేయబోతున్నాము. టైర్ బ్రాండ్ వచ్చేసి కాంటినెంటల్ క్రాస్ కాంటాక్ట్, అందులో 80 ఆల్ టెరైన్ అనమాట. గ్రిప్ చూడండి ఒకసారి. ఇందులో మనకి టైర్ సైజ్ వచ్చేసి 215, 70, R15. మనకి జిమ్నీతో పాటు వచ్చిన స్టాక్ టైర్స్ని ఇక్కడ ఎక్స్చేంజ్ ఇచ్చేస్తున్నాం. ఈ స్టాక్ టైర్ సైజ్ వచ్చేసేపటికి మనకి 195, 80, R15 వస్తుంది. సైజులో అయితే రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, కానీ మనం అప్గ్రేడ్ చేసుకున్న టైర్కి మాత్రం ఆల్ టెరైన్ టైర్. అది ఆల్ టెరైన్ టైర్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే నార్మల్గా మనం ఆఫ్ రోడ్ చేసిన, రోడ్డు మీద వెళ్ళిన అన్నిటిలో కంఫర్టబుల్గా ఉండేలాగా యూజ్ అవుతాయి ఆల్ టెరైన్ అంటే. ఖచ్చితంగా ఎప్పుడైనా సరే టైర్స్ చేంజ్ చేపిస్తున్నప్పుడు ఇలాంటి మిషన్స్ అవైలబిలిటీలో ఉన్న షాప్స్లోనే మీరు ప్రిఫర్ చేయండి. మాన్యువల్గా చేంజ్ చేస్తే టైర్స్, రింగ్స్ రెండు డ్యామేజ్ అవుతాయి. తర్వాత మనం ఎప్పుడు టైర్స్ చేంజ్ చేసినా, అప్గ్రేడ్ చేసినా కూడా ఫస్ట్ మనం చేయించుకోవాల్సింది వీల్ బ్యాలెన్సింగ్, అలైన్మెంట్. మీరు ఇప్పుడు చూస్తున్న పర్టికులర్ మిషన్తో వీళ్ళు చేసేది వీల్ బ్యాలెన్సింగ్. ఈ వీల్ బ్యాలెన్సింగ్ అయిపోయిన తర్వాత మన స్టాక్ టైర్స్తో ఈ టైర్స్ని రీప్లేస్ చేశారు. ఇక్కడైతే ఒకసారి మీరు క్లియర్గా చూడొచ్చు, మన స్టాక్ టైర్స్కి ఇప్పుడు మనం అప్గ్రేడ్ చేసే టైర్స్కి డిఫరెన్స్ అయితే క్లియర్గా తెలుస్తుంది. పర్టికులర్గా మనం ఏ ఆఫ్ రోడ్ వెహికల్ తీసుకుంటున్నా సరే ఈ అండర్ బాడీ ఏదైతే ఉందో మొత్తం కూడా యాంటీ రెస్ట్ కోటింగ్ అయితే మనం ఖచ్చితంగా వేయించాలి. ఇక్కడైతే మీరు క్లియర్గా చూడొచ్చు, మనకి అన్ని బాడీ పార్ట్స్ కూడా రోడ్డుకి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయిపోతాయి. సో వాటర్లో ఈజీగా తడిసిపోతాయి అన్నమాట. తొందరగా రెస్ట్ పట్టే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ వెహికల్స్కి, ఆఫ్ రోడింగ్ వెహికల్స్కి అయితే యాంటీ రెస్ట్ కోటింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో ఫైనల్లీ మనకి టైర్స్ అన్నీ అయితే అప్గ్రేడ్ అయిపోయినాయి. సో ఒకసారి చెక్అవుట్ చేయండి, టైర్ గ్రిప్ అది ఎలా ఉందో, రోడ్ ప్రెజెన్స్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ టైర్ సైజ్ కూడా క్లియర్గా మెన్షన్ చేసింది 215, 75, R15 అని. బ్రాండ్ వచ్చేసి కాంటినెంటల్ క్రాస్ కాంటాక్ట్. మనకి స్పేర్ టైర్ చేంజ్ చేయకముందు స్టాక్ టైర్తో లుక్ ఇలాగుంది. వన్స్ చేంజ్ చేసినాక లుక్ ఎలాగుందో చెక్అవుట్ చేయండి. ఈ టైర్స్ అప్గ్రేడ్ తర్వాత వెహికల్ స్టెబిలిటీ ఎలా ఉంది, మైలేజ్ ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.